గైస్ మేము తాడువాయి విలేజ్కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి మాదిపాడు మన డెస్టినేషన్ ప్లేస్కి వెళ్ళే దారిలోనే ఉంటుంది. అక్కడ బోర్డు చూసాం ఇక్కడ పడవ ప్రయాణం ఉందని. డైరెక్ట్ మనం బైక్ కూడా ఎక్కించుకొని మనం షిప్లో అయితే బోట్లో అయితే వెళ్ళొచ్చు. సో చూస్తున్నారు కదా వాళ్ళందరూ దానికోసం వెయిటింగ్. సో అది ఎక్కించుకొని అక్కడ అటు సైడ్ అయితే తీసుకొని వెళ్తారు అటు పక్కకి. మేము అడిగాము మేము రావచ్చు అని. సో మేము అట్లా వెళ్ళి అటు మళ్ళీ ఇటు అయితే వచ్చేస్తాము. కాస్ట్ ఎంతో చెప్పారు చూపిస్తాను చూడండి మిస్ అవ్వకుండా. ఇదిగో అది మొత్తం వచ్చేసి కృష్ణా రివరే చూశారు కదా. పడవలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇదిగో తనే ఇప్పుడు తీసుకెళ్ళేది మమ్మల్ని. ఓకే పడవ ప్రయాణం చేసేద్దాం పాండి. బ్రో బైక్ కూడా తీసుకుని వెళ్దాం. బైక్ ఇక్కడే పెడదామా? సేఫేనా? మన బైక్ అక్కడ పెట్టా. మళ్ళీ ఇటు వస్తాం. నా బైక్ అక్కడ ఉంటే ఏం కాదు, అక్కడ ఉంచొచ్చా? సో గైస్ ఇప్పుడు మనం దాంట్లోనే వెళ్ళబోతున్నాం. మన బైక్ వచ్చేసి అక్కడే పెట్టాము. కింద పట్టుకుని వెనకాల పెట్టారు. నంబర్ పెట్టారు. నంబరు సో వాళ్ళంతా ఇప్పుడే పడవలో బైక్లు అయితే ఎక్కిస్తూ ఉన్నారు. సంచోరు పట్టుకున్నాం. బండి పట్టుకున్నాను ఎక్కనా మీరు అవతలేపుకోండి. గైస్ మనం అయితే సెట్ ఇక్కడ ఒకసారి కూర్చొని ఉన్నాం. యాంకర్ ఉంది డైరెక్ట్గా ఆగా ఎక్కిస్తాగు. ఇది నేల ఏం కాదే ఏం కాదు అసలు. కళ్ళకు కూర్చోండి. ఎక్కడమ్మా మీరు జాగ్రత్త. అరే ఇది ఇది ముందా అటు బైక్ ఎక్కమ్మా నువ్వు కూర్చోండి. అదే ముందు అటే బంగార్పణం. ఓకే వాళ్ళకొచ్చుగా వాళ్ళు వస్తారు. కూర్చోనా ఇప్పుడే స్టార్ట్ అయింది అబ్బాయి. స్టార్ట్ అయింది. కదలవాకు కదలకుండా కూర్చో.
సేపు. ట్యాంక్ ఉంది, ఇది కూర్చుంది నాకు. బీర్ ఫ్యాక్టరీ నువ్వు తిరగ వాగురోయ్ అటుంది. ఫైనల్గా ఇటు పక్క అయితే వచ్చాం గైస్. అసలు అటు సైడ్ వెళ్ళేప్పుడు అయితే అసలు మామూలు లేదు. నిజం చెప్పాలంటే పడిపోయినాయి నాకైతే. ఎందుకంటే వెళ్ళేటప్పుడు 2 బైక్స్ చూశారు కదా, అవి 2 ఒక సైడ్కి అయితే వచ్చేస్తున్నాయి అటు ఇటు. అసలు కదలకుండా అలానే స్టాట్యూగా ఉండాల్సి వచ్చింది. సో అట్నుంచి ఇటు వచ్చేటప్పటికైతే కొంచెం ఫ్రీగా బాగుంది, వీడియో తీయడానికి కూడా చాలా బాగుంది. అటు వెళ్ళేటప్పుడు అయితే కొంచెం టెన్షన్ పడ్డాం, ఎందుకంటే అసలు ఆ లోతు 80-100 అడుగులు లోతు ఉంటుంది, అది ఒక పక్క షేక్ అవుతుంది. సో ఇది వీడియో వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను.